క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు కృతజ్ఞత గల బ్రతుకులు అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుడు మన నుండి మార్పు కోరుకుంటున్నాడు. అలా మార్పు కోరుకోవడానికి ఎంతో ఓర్పుతో ఉండి మన నుంచి దేవుని కోసం బ్రతికే మనసు మనలో నుండి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచించగలిగితే, లోకంలో దేవుడు మరి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు ఉదాహరణలుగా ప్రకృతిలో నుండి కొన్నింటిని తీసుకున్నాడు. అదేవిధంగా మనుషుల్లో నుండి వచ్చేటువంటి వాటిని కూడా తీసుకున్నాడు. మరి ప్రకృతిలో నుండి వచ్చేటువంటి ఈ విపత్తుల వలన రెండో రాకడలో జరిగే మార్పులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ కరువులు, మరి అక్కడక్కడ వరదలు, ఇలాంటి ప్రకృతి విపత్తుల వలన మరి ఆయా ప్రాంతాలలో జరుగుతాయి యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడకు సూచనలు ఇవి అని చెప్పడానికి. అదేవిధంగా మనిషిలో నుండి కూడా వచ్చే దేవుని విరుద్ధమైన చేష్టలు, దేవుని విరుద్ధమైన ప్రవర్తన, ఇవి మనిషిలో నుండి వచ్చేటివి కనుక ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడలో జరిగేటువంటి విపత్తులుగా భావిస్తున్నాడు. అలా భావించి సమాజానికి చెప్పాలనుకుంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక వినబడుతున్నది ఏదైనా మనం దేవుని సన్నిధిలో చాలా ఆసక్తిగా శ్రద్ధగా విన్నట్లయితే మనం దేవునికి ఏ విధంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాము అన్నది మనకు అర్థమవుతుంది. అలా అర్థం కావాలి అని అంటే వాక్యాన్ని వాక్యముగా పఠించడానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. అందుకే బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచించగలిగితే మనిషి యొక్క మార్పు కొరకే ప్రవక్తలను పంపించాడు. మనిషి యొక్క మార్పు కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకి పంపించాడు. టోటల్గా దేవుడు ఏ ప్రయత్నం చేసినా మనిషి యొక్క మార్పు కోసం తన దీర్ఘశాంతాన్ని వెల్లడిపరుస్తూ అనేక మంది దైవ సేవకులను మన దగ్గరికి పంపించినట్టుగా, క్రీస్తుకు పూర్వము మొదలుకొని యేసుక్రీస్తు వారి యొక్క రాక, ఆ తర్వాత వచ్చిన అపోస్తలులు, ఆ తర్వాత వచ్చిన పౌలు గారు, వీళ్ళందరూ కూడా రావడానికి మనిషిలో మార్పు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, అంటే మనిషిలో మార్పు అనేది దేవునికి అవసరమా అంటే అసలు దేవుని కంటే ఎక్కువగా మనకే అవసరమవుతుంది. ఎందుకనంటే మనము నరకానికి వెళ్ళిపోకుండా దేవుడు ఉండే మహాలోకానికి, మహిమగల లోకానికి వెళ్ళాలి అని అంటే మనలో మార్పు రావాలి అని దేవుని కోరిక. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే మనిషిలో మార్పు లేకపోతే మనిషి ఎప్పుడూ కూడా విరుద్ధంగా బ్రతుకుతున్న వేళ దేవునికి మనకి ఒకటి అర్థం కావాలి. మనకు ఒకటి అర్థం కావాలి. ఏమిటి అని అంటే, ఇదిగో మనిషి ఎన్ని చెప్పినా మారటం లేదు, ఎంతమందిని పంపించినా, ఎంతమంది చేత పంపించినా, మాట్లాడించినా మనిషి మారటం లేదు అని అంటే, ప్రియులారా, ఒకటే మనకు అర్థం కావాలి. అదేమిటంటే, ఇక యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అనేది ప్రారంభమవుతుంది అని అర్థం చేసుకోవాలి. అందుకే ఒక మాటలో యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడారో మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూడగలిగితే, ప్రియమైన దేవుని పిల్లలారా, విలువైన ఒక మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటారు. ఒకసారి చూడండి.
మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లారా, అక్రమము అనేది ఒక మాటగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, కానీ అసలు అక్రమము విస్తరించేది కూడా యేసుక్రీస్తు వారి రాకడకు సూచనగా భావించాలి. అక్రమము విస్తరిస్తుంది అని అంటే అప్పుడప్పుడు ప్రియులారా, ఎవరైనా మన కళ్ళ ముందు దుర్మార్గపు చర్యలు చేసినప్పుడు, దుర్మార్గపు పనులు చేసినప్పుడు కాలము పోనికొచ్చింది అని అంటుంటారు, కాలము చెడ్డదిగా ఉంది అని అంటుంటారు. పోనికొచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పోనికొచ్చి ఇలాంటి ప్రవర్తన తీరు కనపరుస్తున్నారు అని మాట్లాడుతుంటారు. ప్రియమైన వాళ్ళారా, అంటే అలా జరుగుతుంది అని అంటే రెండవ రాకడకు సూచనగా మనకు అర్థం కావాలి. అది చెప్తున్నాడు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఇంకా మనం ఎక్కువగా ఆలోచించగలిగితే ప్రియులారా, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి మనం చదవగలిగితే ప్రియులారా, మంచి మాటలు మరి అక్కడ రాయబడ్డాయి. పౌలు గారి ద్వారా మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడివారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అని అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏమండి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే కృతజ్ఞత. ఈ కృతజ్ఞత లేనివారు, ఏమండి ఒక్క మాటలో అక్రమము అన్నాడు. వీటన్నింటిని కూడా ఇప్పుడు 1 నుంచి 3వ వచనం వరకు ఉన్న ఈ మనిషిలో నుండి వచ్చే ఈ ప్రవర్తన తీరు, స్వార్థపరులు కానివ్వండి, అవిధేయులు కానివ్వండి, బింకములాడు వారు కానివ్వండి, ఏమండి కృతజ్ఞత లేనివారు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 3 వచనాలలో వ్రాయబడిన ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఒక్క మాటలో చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ క్యారెక్టర్లు కలిగిన మనుషులు సమాజంలో మనకు కనబడుతున్నారు. స్వార్థప్రియులు లేరా? తల్లిదండ్రులకు అవిధేయులు లేరా? ఏమండి కృతజ్ఞత లేని వారు లేరా? ఏమండి కనుక ఇప్పుడు వీళ్ళందరిని చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో మరి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ జరుగుతుంది అని అంటే, రాబోతుంది అని అంటే ముందు భూమి మీద ఈ సూచనలు కనబడతాయి. ప్రకృతిలో కొన్ని సూచనలు చూసాం. ఏమండి ప్రకృతిలో ఏమేమి చూసాం? సునామీలు చూసాం, వరదలు చూసాం, కరువులు చూసాం. ఒకరి రాజ్యం మీదకి రాజ్యము లేచును, ఏమండి జనము మీదకి జనము లేచును, గొడవలు ప్రారంభమవుతాయి, రాష్ట్రాల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి, గ్రామాల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి, మనుషుల మధ్య గొడవలు ప్రారంభమవుతాయి. ఇవన్నీ కూడా ఈరోజు అక్కడక్కడ జరుగుతున్నటువంటి సూచనలు. కానీ నిరంతరము మనుషులలో నుండి వెలువడేటువంటి ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వస్తున్నాయంటే మనకు ఒకటి అర్థం కావాలి, కృతజ్ఞత లేనివారు కూడా ఉన్నారు అని. కృతజ్ఞత లేనివారు కూడా ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. పౌలు గారు రోమీలకు రాస్తూ మరొక మాటను మనం చూడగలిగితేనండి, 1వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 22వ వచనాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు అని వ్రాయబడింది. చూడండి ప్రియమైన వాళ్ళ, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు దేవుణ్ణి మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు అని వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళరా, వారు తమ వాదముల యందు వ్యర్థులైరి అంటున్నాడు. వారు అనగానే ఇశ్రాయేలీల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏమండి ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు బానిసరకంలో 430 సంవత్సరాలు వాళ్ళ బానిసరకంలో ఉండి వెట్టి చాకిరి చేసినటువంటి ఈ ప్రజలట అసలు
వాళ్ళు విడిపించిన తర్వాత మొట్టమొదటిగా వాళ్ళ కళ్ళ ముందు జరిగిన ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే సముద్రము రెండు పాయలుగా విడిపోవటం వాళ్ళ కళ్ళ ముందే జరిగింది. ఎందుకు? ఎనికిల ఫరో సైన్యము మరి వెంటాడుతుంది. ఫరో సైన్యము లక్షల మంది వస్తున్నారు, వీళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు. ఎందుకంటే ఒక సామాన్య జనముగా వీళ్ళు మరి బయలుదేరారు తప్ప వీళ్ళు ఒక సైన్యముగా బయలుదేరలేదు. కానీ వెనకాల మాత్రం వీళ్ళని తరుముకుంటూ ఎవరు వస్తున్నారు అని అంటే మరి ఐగుప్తు యొక్క ఫరో సైన్యము మరి తరుముకుంటూ వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు వచ్చేలోపు ఇప్పుడు వీళ్ళు ఏం కావాలి అంటే సముద్రాన్ని దాటాలి. సముద్రాన్ని దాటాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? సముద్రాన్ని 2 పాయలుగా చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఒట్టి నేల మీద నడిచినట్టుగా సముద్రంలో నడిచారంట ఇశ్రాయేలీలు. ఈ అద్భుతాన్ని ఇశ్రాయేలీలు చూశారు. సముద్రాన్ని దాటారు. సముద్రాన్ని దాటి అడవి ప్రాంతంలో ప్రయాణం గుండా వస్తుండగా ఆకాశం నుంచి ఆహారం కురిసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, వాళ్ళు ఆహారంగా అడిగినప్పుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. వారికి మన్నాను కురిపించాడు. వారి కోసం ఏది కావాలంటే వాటిని, ఇదిగో నీళ్లు దాహంగా ఉన్నాయి, త్రాగటానికి మాకు నీళ్లు కావాలి అనుకున్నప్పుడు మంచి నీళ్లను బండ నుంచి మంచి నీళ్ళు వచ్చాయి. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే బండ నుంచి నీళ్ళు వచ్చినప్పుడు మంచినీళ్ళు త్రాగారు. కానీ మంచినీళ్ళు త్రాగిన తర్వాత దేవునికి చెందవలసిన మహిమ మాత్రం వెళ్ళలేదు. కనీసం కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించను లేదు అని వ్రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అద్భుతాలు మేలులు అనుభవించిన ఇశ్రాయేలీలు దేవుణ్ణి నెత్తిన పెట్టుకొని ఆరాధించాలి. దేవుణ్ణి నెత్తిన పెట్టుకొని ఇదిగో ఈయనే మాకు ఆధారం అనుకొని బ్రతకాలి, ఈయననే మా దేవుడు మా తండ్రి అనుకొని బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ అలా వాళ్ళు బ్రతకలేదు. అప్పుడప్పుడు మన బంధువుల ఇంట్లోకి వెళ్ళామనుకోండి, కనీసం పలకరించకుండా, కనీసం కూర్చో అని చెప్పకుండా, కనీసం మనకు భోజనం మంచినీళ్ళు ఇవ్వకుండా భోజనం పెట్టలేదనుకోండి, ఏమనుకుంటాం చెప్పండి? లేక వాళ్ళ ఇంటికి వెళ్తే కనీసం కూర్చోమనలేదు, కనీసం భోజనం చేయమనలేదు, అసలు భోజనం పక్కకు పెడితే కనీసం మంచినీళ్ళు త్రాగటానికి కూడా ఇవ్వలేదు అని మనం బాధపడుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. మన సొంత బంధువులు, మన రక్త సంబంధికులే మంచినీళ్ళు ఇవ్వకపోయినా, భోజనం పెట్టకపోయినా, కూర్చోమని చెప్పకపోయినా మనకెంత బాధ ఉంటుంది చెప్పండి ప్రియులారా, ఆలోచించండి. అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మనం కృతజ్ఞతలు చెప్తాం కదా, థ్యాంక్స్ అని చెప్తాం కదా. కానీ ఈ బంధువులలో మనకు ఏది కూడా మనకు మర్యాద ఇవ్వకపోతే మనం ఎంత బాధపడతామో. ఎన్ని అద్భుతాలు చూసినా ఇశ్రాయేలీలు దేవుణ్ణి కనీసము కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు అని చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు బాధపడుతున్నాడు. అంటే మరి ఇన్ని అద్భుతాలు చూసినటువంటి ఇశ్రాయేలీలు ఆహారం పెడితే ఆహారం తిన్నారు, చేపలు పెడితే చేపలు తిన్నారు, వారికి కూరగాయలు పెడితే కూరగాయలు తిన్నారు, మరి మాంసం పెడితే మాంసము తిన్నారు. ఇంత అనుభవించిన ఇశ్రాయేలీలు దేవుణ్ణి మహిమపరచాలి కదా. మహిమపరచడం పక్కకు పెడితే కనీసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ అని కూడా చెప్పలేరంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. థ్యాంక్స్ అని కూడా చెప్పలేరు అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క మేలులో అనుభవించిన తర్వాత మరి రాజైన దావీదు గారు చూశారా? రాజైన దావీదు గారు మరి ఒక విషయంలో తప్పు చేసిన మిగిలిన ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వచ్చాడు. తన కుమారుడైన అబ్షాలోము తనని తరుముకుంటూ తన వారిని అందరిని కూడా చంపాలని చూస్తే వాళ్ళ అడవి ప్రాంతాలలో గుడారాలలోకి వెళ్ళిపోయి భూగర్భంలో ఉండేటువంటి బంకర్లలోకి వెళ్ళిపోయి మరి దాక్కున్నా కూడా వాళ్ళని ఎలాగైనా కూడా చంపాలని అబ్షాలోము చూసినప్పుడు అందరి బారి నుంచి దేవుడు కాపాడుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియమైన వాళ్ళారా, ఎవరిని? దావీదు గారిని. అందుకే దావీదు గారు మాట్లాడతారు ఒకసారి, కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరువకుము అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. అంటే ఆయన యుద్ధాలు చేస్తున్నాడు, యుద్ధాలు చేశాడు దేవుని తరపున. ఏమండి, యుద్ధాలు, ఇశ్రాయేలీలను సంరక్షకునిగా ఉండి ఏకదాటిగా 40 సంవత్సరాలు పాలించిన రాజుగా ఈయన ఉన్నాడు. ఈయనను చంపడానికి ఎన్నో శత్రు సైన్యాలు ఉన్నాయి, అయినా కూడా వారందరి నుంచి కాపాడాడు. సొంత కుమారుని నుంచి కూడా కాపాడాడు దేవుడు. అలా సొంత కుమారు నుంచి కాపాడిన ఈ విధానాన్ని చూస్తే ప్రియులారా, ఈ పాటలో ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇదిగో తన ప్రాణముతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను మహిమపరచుము, యెహోవాన్ని స్తోత్ర గీతములతో స్తోత్రార్పణ చేయుము అని తన ప్రాణముతో దావీదు గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, తమ వాదములలో వ్యర్థులైరి అనే మాటను మనం ఆలోచించగలిగితే, రోమపత్రికలు చదివాం కదా, తమ వాదములలో వ్యర్థులైరి అంటున్నాడు. అంటే అంత అద్భుతాన్ని ఇశ్రాయేలీల విషయంలో చేస్తే, ఇశ్రాయేలీలకు బానిసరకంలో తిన్న కూడు గుర్తొస్తుందట. బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏవేవి తిన్నారో, ఏవేవి ఎక్కడెక్కడ ఏమేం చేశారో అవి గుర్తుకొస్తున్నాయట. అవి తిన్న ఆహార పదార్థాలు గుర్తుకొస్తున్నాయట. మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా వాదనలు చేస్తున్న సమయంలోనండి దేవుడు చేసిన మేలులన్నీ కూడా ఏమైపోయాయి అని అంటే పక్కకి వెళ్ళిపోయాయి. దేవుడు చేసిన మేలులను గుర్తెరిగిన వారైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు, దేవుణ్ణి మహిమపరుస్తారు. కానీ దేవుడు చేసిన ఈ అద్భుతాలు తమ కళ్ళ ముందు చేసినా కూడా వీళ్ళు మర్చిపోయారు. ఇదిగో ఎక్కడో అక్కడ వెట్టి చాకరీ చేసినప్పుడు తిన్న ఆహార పదార్థాలు గుర్తుకొస్తున్నాయి అని అంటే, కళ్ళ ముందు బానిసరకంలోంచి తీసుకొచ్చి ఒక మంచి దేశాన్ని ఇస్తాను అంటే వాటి కొరకు ఏమంటే ఈ ప్రయాణంలో వారికి చేసిన ఈ మేలులన్నీ కూడా ఇశ్రాయేలీలు మర్చిపోయారు. కానీ దావీదు గారు మర్చిపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిస్తున్నారా? అప్పుడప్పుడు అనుకుంటాం, నేనే లేకుంటే ఈ కుటుంబం గడవదు, నేనే లేకుంటే మీకు ఆహారం దొరకదు, నేనే లేకుంటే మీ కడుపులు నిండవు, నేనే లేకుండా మీకు అసలు ఏమీ చేసుకోలేరని మాట్లాడుతుంటారు. ప్రియులారా, నేను లేకుంటే కాదు అనాల్సిందే. దేవుడే లేకుంటే మన కడుపులు నిండవు, దేవుడే లేకుంటే మన బ్రతుకులు బ్రతకలేము. ఏమండి, దేవుడే లేకుంటే ఇదిగో మనకు ఆయుష్ ఉండదు, దేవుడే లేకుంటే ఏ మేలు ఈ లోకంలో జరగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ప్రతి క్షణం తన కనుసన్నల్లో మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. దావీదు గారు అదే అంటున్నాడు, ఇదిగో దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకమును అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన మనసుతో చెప్పుకుంటున్నాడు. ఇదిగో దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఆయన ఎంత కృతజ్ఞుడో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? దేవునికి ఎక్కడో గుడారంలో దేవుడు ఉన్నాడు. ఎక్కడో గుడారంలో దేవుడు ఉన్నాడు. ఈయనేమో కోటలో ఉన్నాడు, ఒక పెద్ద కోటలో ఉన్నాడు. అక్కడి నుంచి చూసి గుడారంలో దేవుడు ఉండటం ఏంటి, నేను ఇంత పెద్ద మేడలో ఉండటం ఏంటి, ఇంత ఎత్తు మీద నేనున్నాను, అంత తక్కువ గుడారంలో దేవుడు ఉన్నాడు, అక్కడ ఉండటానికి వీల్లేదు, ఇంతకంటే గొప్ప మందిరంలో దేవుడు ఉండాలి అని, దేవా నీకోసం నేను మందిరాన్ని కట్టాలి అని అనుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కారణం ఏంటో తెలుసా? దావీదు గారు దేవుని విషయంలో కృతజ్ఞత కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ దావీదు గారు దేవుని విషయంలో కృతజ్ఞత కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఎలాగో తెలుసండి, ఇదిగో చిన్న గుడారంలో దేవుడు ఉండటం ఏంటి, నేనేంటి ఇంత పెద్ద కోటలో ఉండటం ఏంటి, ఇంత పైన నేను తిరుగులాడటం ఏంటి, నా దేవుడు చిన్న గుడారంలో ఉండటం ఏంటి, కనుక దేవా నీకోసం నేను మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అంటే సరే అన్నాడు. అయితే ఒక కండిషన్ పెట్టాడు. ఏమని పెట్టాడో తెలుసా? ఇదిగో దావీదు, నీ ద్వారా కాదు కానీ నీ కొడుకైన సొలొమోను ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని దేవుడు చెప్పగానే దానికోసం ఈయన ఏమి మరి దేవునితో వాదనలు చేయలేదు.
దావీదు నేను కదా మందిరాన్ని కట్టాలనుకుంది, నేనే కడతానని మరి వాదన చేయలేదండి దేవునితో. సరే అన్నాడు. నీ కొడుకుతో నేను కట్టించుకుంటాను అన్నప్పుడు దావీదు గారు, ఇదిగో సరే దేవా, నీ ఇష్టం, నీ చిత్తాన్ని నువ్వు జరిగించు అని దేవునికి అప్పజెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే కృతజ్ఞత మనలోకి వచ్చింది అని అంటే తగ్గింపు స్వభావం వస్తుంది. కృతజ్ఞత మనలోకి వచ్చింది అని అంటే ప్రియులారా, పనికి పురిగొలుపుతుంది. దేవుడు చేసిన మేలులనన్నింటిని జ్ఞాపకం చేసుకున్న దావీదు గారు, ఇదిగో నేను ఒక పెద్ద పనిని చేయాలనుకుంటున్నాను దేవా, ఆ పనిని నిర్మించాలనుకుంటున్నాను, ఒక దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నాను, అందులో నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవా అని దావీదు గారు మాట్లాడుతున్నాడు. ప్రియమైన అంటే పనికి పురుగొలుపుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిస్తున్నారా? అలాగే నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటాను అని మందిరం విషయంలో మాట్లాడినప్పుడు విధేయత చూపాడు. ఏమని విధేయత చూపాడు అని అంటే దేవుని మాటకు ఈయన అంగీకరించాడు. అంటే విధేయత చూపటం. ఆలోచిస్తున్నారా? మందిరాన్ని నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటాను అని అన్నప్పుడు వెంటనే ఆయనతో వాదించకుండా సరే అన్నాడు. సరే అన్నాడంటే అర్థం ఏంటి? విన్నాడు అంటే అర్థం ఏంటి? వాక్య విషయంలో విధేయత ఉంది ఈయనకు. కృతజ్ఞత ఆయనలోకి వచ్చింది గనక, ఇదిగో కృతజ్ఞత రావటం వలన పనికి పురిగొల్పబడ్డాడు. ఆ తర్వాత విధేయత చూపాడు. ప్రేమన దేవుని పిల్లల విధేయత చూపాడు. అదేవిధంగా తగ్గించుకునే గుణం కూడా వచ్చేసింది ఈయనలోకి. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? సౌలు గారి తర్వాత రాజయ్యాడు. ప్రియులారా, రాజైన తర్వాత ఆయనకు ఒకటి గుర్తుకొస్తుంది. అంటే ఇలా ఆలోచించుకుంటున్నాడు. ఏమని ఆలోచించుకుంటున్నాడు అంటే దేవుడు ఇన్ని మేలులు చేశాడు అని అన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. మరి ఎప్పుడైనా మన ప్రాణాన్ని రక్షించిన, మనకు ఆహారాన్ని పెట్టిన, మనము ఎన్నో ఆపదల నుంచి, ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు కాపాడినప్పుడు ఇదిగో ఆ ప్రమాదాలను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైనా చెప్పామండి? చిన్న పొరపాటు వలన నా ప్రాణం పోయేది అని ఇంటికి వచ్చి బాధపడతావే కానీ దేవుడిదిగో ఆ పొరపాటు నుంచి నన్ను కాపాడాడు అని ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞతలు త్యాంగాడని చెప్పావా? చెప్పలేదు. ఆలోచించండి. అలా అనుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో నుంచి దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదిగో మనం బ్రతుకునే దినాలలో అన్నింటిలోనూ మనకు మేలు చేసుకుంటూ వచ్చాడు, అన్ని ప్రమాదాల నుంచి కాపాడుకుంటూ వచ్చాడు అని కృతజ్ఞతలు తెలియజేయాలి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా తన జీవితంలో జరిగిన మేలులన్నింటినీ కూడా మరి జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దేవుని తర్వాత ఇంకా ఎవరైనా నాకు ఉపకారం చేశారా, ఎవరైనా నాకు మేలు చేశారా అని జ్ఞాపకానికి తెచ్చుకొని మరి సౌలు కుటుంబంలో నుంచి మరి ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే విచిత్రం ఏంటంటే గొర్రెలు కాచుకునేవాడు దావీదు. రాజకుమారుడిగా ఎవరున్నారు అని అంటే అప్పటికి సౌలు రాజు అయితే తన కుమారుడు యోనాతాను ఉన్నాడు. ఇప్పుడు యుద్ధంలో ఈ దావీదు గారికి సౌలు గారికి పడుతున్నటువంటి ఈ యుద్ధాలలో ఏం జరిగింది అని అంటే యోనాతాను కూడా చనిపోయాడు. యోనాతాను దావీదు గారికి మంచి స్నేహితుడు. ప్రియమైన వాళ్ళారా, సౌలు కుమారుడు అనగా యువరాజుగా ఉన్నటువంటి యోనాతానుతో స్నేహం కుదిరింది వీళ్ళిద్దరికి కూడా. ఎవరెవరికి? దావీదు గారికి, యోనాతానికి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు. అలా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. ఎందుకు గుర్తుకొచ్చాడో తెలుసా? దావీదు గారిని సౌలు అనేక మార్లు చంపాలనుకున్నాడు. ప్రియమైన వాళ్ళారా, అనేక మార్లు చంపాలనుకున్నాడు. అంటే దావీదు గారి కంటే ముందు ఉన్న రాజు సౌలు గారు. ఎందుకు అతడు కక్ష కట్టాడు దావీదు గారి మీద అంటే ఇది ఒక పెద్ద మరి సబ్జెక్టు. ఇప్పుడు కక్ష కట్టాడు, చాలాసార్లు చంపాలనుకున్నాడు, కానీ ప్రతిసారి దేవుడు దావీదు గారిని కాపాడుకుంటూ వచ్చాడు. దేవునితో పాటుగా తన స్నేహితుడైన యోనాతాను కూడా దావీదు గారిని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, పలాని చోట దావీదు ఉన్నాడు అని అంటే ఈ ఇన్ఫర్మేషన్,
ఈ విషయం ముందుగా తన కుమారుడైన సౌలు కుమారుడైన యోనాతాను దావీదు గారికి సమాచారాన్ని పంపించేవాడు. ఇదిగో మా నాన్న నీ దగ్గరకు వస్తున్నాడు, నిన్ను చంపడానికి వస్తున్నాడు, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని ముందుగానే సమాచారాన్ని పంపించేవాడు యోనాతాను. కారణం ఏంటో తెలుసా? తన స్నేహానికి ఇచ్చిన విలువ అండి. తన స్నేహానికి ఇచ్చిన విలువ కనుక తన స్నేహితుడు చనిపోకూడదు అని దావీదు గారిని పలుమార్లు కాపాడాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోనాతాను అలా కాపాడిన విషయాన్ని అన్నింటిని కూడా రాజైన సింహాసనం మీద కూర్చున్న దావీదు గారు మరి ఈ విధంగా ఆలోచించుకుంటూ ఎవరెవరు నాకు మేలులు చేశారు, ఎవరెవరు నాకు మేలు చేశారు అని తన స్నేహితుడైన యోనాతానును జ్ఞాపకం చేసుకున్నాడు. యోనాతానును జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏం జరిగిందో ఈ విషయాన్ని చూసి మనం ముగించుకుందాం ప్రియులారా. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదు దగ్గరికి తీసుకొని వచ్చారు అన్నట్టు చూడండి ప్రియులారా. సీబా అనేవాడు సౌలు కుటుంబంలో ఒక సేవకుడండి. ఈ సీబా అనేవాడు సౌలు కుటుంబంలో సేవకుడుగా ఉన్నాడు కనుక సీబాను నా దగ్గరికి రప్పించండి అన్నప్పుడు సీబాను తొలుకొచ్చారు. సీబాను తొలుకొచ్చినప్పుడు సీబాను అడిగాడు, ఇదిగో సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? యోనాతాను నా స్నేహితుడు అన్నాడు కదా, వారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంట. ఉన్నారు రాజా, ఉన్నాడు. ఎవరంటే యోనాతాను కుమారుడు, ఆయన పేరు మెఫీబోషేతు. ఈ మెఫీబోషేతు ఇతడు కాళ్ళు లేనివాడు, కుంటివాడు. మెఫీబోషేతు ఉన్నాడు. మరి ఆయన ఉన్నాడు గనక ఉన్నాడు అని చెప్పగానే దావీదు ఏం చేశాడు అని అంటే, ఏది ఏమైనా యోనాతాను నా స్నేహితుడు, అతను కుమారుడైన మెఫీబోషేతును పిలిపించండి అని చెప్పాడండి. అలా పిలిపించిన తర్వాత షీబా వెళ్ళాడు. ఇదిగో నిన్ను రాజైన దావీదు పిలుస్తున్నాడు, నువ్వు రావాలంట అన్నప్పుడు మెఫీబోషేతు భయపడుకుంటూ దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు ఏం చేశాడో తెలుసా? ఇదిగో మెఫీబోషేతు, మీ నాన్న నేను స్నేహితులవు నాయనా. మరి యోనాతానికి నువ్వు కుమారుడవైతే నీవు నాకు కూడా కుమారుడవే. ఇప్పటి నుంచి నా కుమారులతో పాటు నాతో పాటు రాజనగరిలో భోజన పంక్తిలో నాతో పాటు ఆ బల్ల మీద నువ్వు కూడా కూర్చొని తినాలి, ఆహారం తినాలని చెప్పాడు. ప్రేమైన వాళ్ళారా, అంటే సౌలు కుటుంబంలో యోనాతాను తన స్నేహితుడైతే యోనాతాను చేసిన మేలులను బట్టి తన కుమారునికి ఉపకారం చేయాలనుకున్నాడండి దావీదు గారు. ఉపకారం చేయాలనుకుంటున్నాడు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేసిన మేలులో అంతా ఇంత కాదు కదా. మనము కూడా మనకెవరైనా మేలు చేసినప్పుడు ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినప్పుడు మనం థ్యాంక్స్ అని చెప్తాం. మనకెవరైనా చిన్న హెల్ప్ చేశారు అని అంటే థ్యాంక్స్ అని చెప్తారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే మన ఆపదను ఎరిగి మన ఆపదలో పాలి భాగస్థుడుగా ఎదుటివాడు ఎవరైనా సహాయం చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే అతనికి కృతజ్ఞత చెప్పాలనుకుంటాం. చిన్న కృతజ్ఞత చెప్పాలనుకుంటాం. ఈ మాట చిన్నదే కానీ చేసిన మేలులు మాత్రం మీరు మరవకూడదు అన్నట్టు చూడండి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే మనం దేవుని పిల్లలమని ప్రత్యేకింపబడిన వారిని ఎలా చెప్పగలం? ప్రత్యేకింపబడిన వారు నా పిల్లలు ప్రత్యేకింపబడిన వారు అని ఎలా చెప్పగలము అని అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, కృతజ్ఞత భావం అనేది మనలో ఉండాలి. అదే దావీదు గారు చేసింది. తనకు ఎవరెవరైతే సహాయం చేశారో ఆ సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారికి ఉపకారం చేసుకుంటూ వచ్చాడు ప్రియులారా. అనగా కృతజ్ఞత భావాన్ని వెల్లడిపరిచాడు. కానీ ఈరోజు కృతజ్ఞత మేలు అనుభవిస్తారు, మన వలన మేలు అనుభవిస్తారు,
మనం కూడా మేలు పొంది ఉంటాం ఎవరి వల్లనైనా. కానీ మేలు పొందినటువంటి వారు మేలును మర్చిపోయి వారికి మేలు చేసిన వారికి కీడు చేసేటువంటి కాలం వచ్చింది అంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. కారణం ఏంటో తెలుసా? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అందులో కృతజ్ఞత లేని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు కృతజ్ఞత చూపని వారు ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడకు సూచన. కృతజ్ఞత లేని వారు ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు వారు రెండో రాకడ రాబోతున్నాడు అని అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు రెండో రాకడ వస్తున్నాడు అని అంటే మనం కూడా ఎలా బ్రతకాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ప్రతిరోజు మనది కాదు అనుకొని బ్రతకాలి. ఈ క్షణము కాదు, ఈ గంట కాదు, ఈరోజు మనది కాదు, ఏమంటే ఈ నెల మనది కాదు, ఈ సంవత్సరం మనది కాదు అనుకొని ఎప్పుడైతే బ్రతకగలమో, ఇదిగో మనం దేవుని కోసం కృతజ్ఞత కలిగిన వారిగా, కృతజ్ఞత కలిగి బ్రతికే వారిగా మనం ఈ లోకంలో బ్రతకగలుగుతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎంత గొప్ప సంగతులు దేవుడు మనకు రాయించాడు చూడండి. కారణం ఏంటో తెలుసా? మనలో మార్పు కోరుతున్నాడు. కారణం, మనం పరలోకానికి వెళ్ళాలి. దేవుడు తన మహిమ గల లోకానికి ఇదిగో మీరు కూడా మహిమ పొందటానికి రావాలి అని దేవుడు మన మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనం ఈ లోకంలో ఉండేవారం కాదు కదా. మన కళ్ళ ముందు చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ ఒక పాఠంగా మనం అనుకోగలిగితే ఇదిగో మనము కూడా ఒక రోజు చనిపోతాము గనుక దేవునికి విధేయత చూపేవారిగా ఈ లోకంలో బ్రతకాలి అని బ్రతకాలట. అది దావీదు గారు కనపరిచారు. యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుని యొక్క చిత్తానుసారంగానే బ్రతికాడే తప్ప, ఆయన ఇష్టాన్ని తెలుసుకొని మరి నెరవేర్చాడే తప్ప తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారు అదే మాట్లాడుతుంటారు. చివరికి ఏమండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు కూడా ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయము, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రికలో మంచి విషయాన్ని మరి విశదీకరిస్తుంటాడు. అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, 12వ వచనం. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరమునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏమండి, నేను పూర్వం ఎలాంటి వాడనంటే హింసకుడను. పూర్వము నేను ఎలా ఉండేవాడినంటే నేను ఒక రౌడీని, దూషకుడను, మనుషులను బాధ పెట్టిన వాడను. అలాంటి నన్ను తన పని కొరకు ఎంచుకొని తన కోసము నియమించి నన్ను ఇంత గొప్పగా వాడుకుంటున్నందుకు క్రీస్తు యేసునందు నేను కృతజ్ఞుడను, క్రీస్తు యేసునకు నేను కృతజ్ఞుడను అంటున్నాడు. చూడండి పౌలు గారు ఎంత గొప్ప మాట. ఆలోచించండి ప్రియులారా, మనము కూడా ఇటు క్రీస్తు యేసుకు కానివ్వండి, ఇటు మనకు దైవవాక్యాన్ని నేర్పించిన వారికి కానివ్వండి, మనల్ని పుట్టించి ఇంత వారిని చేసిన దేవునికి కానివ్వండి, మనము కృతజ్ఞులమై ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమండి, కృతజ్ఞత భావం ఉంది అనంటే త్యాగం చేసే మనసు వస్తుంది. కృతజ్ఞతా భావము ఉంది అనంటే విధేయత చూపే మరి మనసు వస్తుంది. కృతజ్ఞత భావం ఉంది అనంటే ఇదిగో దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట, సహోదరుల ఎదుట తగ్గించుకునే స్వభావము వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక కృతజ్ఞత గల బ్రతుకులు ఈ విధంగా ఉంటాయి. ఒక దావీదు గారిని చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారిని చూడండి ప్రియమైన వాళ్ళారా, పౌలు గారిని చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. మనము కూడా క్రీస్తు యేసునకు మనము కూడా కృతజ్ఞులమై ఉన్నాము. దేవునికి మనం కృతజ్ఞులమై ఉన్నాము. మనకు సత్యంలో నడిపించిన వారికి, సత్యాన్ని మనకు పరిచయం చేసిన వారికి కృతజ్ఞులమై ఉన్నాము. ఇదిగో దేవునిలో ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు కల్పించాడు గనుక వారికి ఆయనకు మనము కృతజ్ఞులమై ఉన్నాము అని చెప్పడానికి ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా.
అలా కృతజ్ఞత గల బ్రతుకును మనం కూడా జీవించాలి అని మీ అందరికీ ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ, ఈ మాటలను ద్వారా నేను కూడా హెచ్చరిక పొందుతూ ముగిస్తున్నాను.